ఈరోజు 3 అధ్యాయాలు కూడా మాట్లాడాలనుకుంటున్నాను. ఏమండి? ఇర్మియా గ్రంథము 7, 8, 9 అధ్యాయాలు. మన ముఖ్యమైన వాక్య భాగం ఏంటంటే 9వ అధ్యాయము 23, 24 వచనాలు ఎవరైనా చదవండి దయచేసి. సరే, ప్రార్థించుకుందాం. ప్రభువా, మీ పాలకు వందనం చెల్లించుకుంటున్నా, మీ వాక్యం ద్వారా ధ్యానించుండగా కావాల్సిన ఆత్మీయ సత్యాలు మాకు నేర్పించమని క్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తాను. దావీదు రాజు రాజ్యాన్ని పరిపాలించినప్పుడు అది ఐక్యరాజ్యంగా ఉండేది. దావీదు తర్వాత ఆయన కుమారులు వచ్చారు. దేవుడు తన చిత్తానుసారం ఐక్యరాజ్యంలో ఎంతమంది ఉండేదండి? ఎన్ని ట్రైబ్స్ ఉండేది? 12 గోత్రాలు ఉండేది. ఈ ఐక్యరాజ్యంలో ఉన్నప్పుడు దేశం చాలా వర్ధిల్లింది. ఆ తరువాయి వీరు దేవునికి అవిధేయులయ్యారు కాబట్టి దేవుడు ఆయన ప్రవచనానుసారంగా వాళ్ళని ఏం చేశాడంటే ఆయన రాజ్యాన్ని చీల్చివేశాడు. ఆ తర్వాత రాజ్యము 2గా విభజింపబడ్డది. 10 మంది ఈ యొక్క గోత్రాలు 10 గోత్రాలు కలిసి యెరూషలేముకు ఉత్తర భాగంగా వెళ్ళి అది ఉత్తరములో ఉన్న రాజ్యం అని పేరు పెట్టుకున్నారు. ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం అని పేరు పెట్టుకున్నారు, నార్దర్న్ కింగ్డమ్. అప్పుడు సమరయ అనే పట్టణాన్ని ముఖ్య పట్టణంగా వారు అప్పుడు ఉంచుకున్నారు. ఇంకా మిగిలింది ఎన్ని గోత్రములు? 2 గోత్రాలు. ఆ 2 గోత్రాలు కలిసి దక్షిణ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. దాన్ని యూదా అంటారు. ఈ దక్షిణ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ 2 గోత్రాలు కలిసి వారి ముఖ్యమైన పట్టణం, అంత ముందున్న పట్టణమే యెరూషలేమును ముఖ్య పట్టణంగా పెట్టుకొని వెళ్తూ ఉంటున్నారు. అయితే దేవుడు ఈ రాజ్యాన్ని స్థాపించిన దానికి ఉద్దేశం ఏంటంటే దేవునికి వీరు నమ్మకంగా జీవించాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి అనేది ఆయన ఉద్దేశం. ఎందుకంటే నా అంశం ఏంటంటే అవిధేయతలో ఉన్న అపాయములు. ఏంటండి? అవిధేయతలో ఉన్న అపాయం. దాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మన ఇశ్రాయేలు ప్రజలు అవిధేయులుగా ఉన్నారు. ఒక్కరిని పిలిచాడు దేవుడు, అబ్రాహాముని పిలిచి నిన్ను నీ యొక్క సంతానం ఇసుకరేణి వలన చేస్తానన్నాడు, ఆకాశ నక్షత్రం చేస్తానాడు, నీలో ఒక రాజ్యం వస్తుందని చెప్పాడు. చెప్పినట్టుగానే ఆ ఒక్క ఆయన యొక్క ఉదరంలో నుండి తరముల ద్వారా ఎంతమంది గోత్రాలు అయిపోయారు? 12 గోత్రాలు అయిపోయారు. 12 గోత్రాలు అయిపోయారు. వారిని ఏమన్నాడు దేవుడు? మిమ్మల్ని పాలుతేలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నడిపిస్తానని చెప్పాడు. కానీ వారు అవిధేయత ద్వారా వారు ఐగుప్తులో దాసత్వంలోకి వెళ్ళిపోయారు. దాదాపు 420 సంవత్సరాలు వీరందరూ ఎక్కడున్నారో దాసత్వంలో ఓడిపోయారు. ఆ తర్వాత మోషే యొక్క నాయకత్వంలో దేవుడు అద్భుత రీతిగా వీరిని ఫరో యొక్క హస్తంలో నుండి ఐగుప్తుల నుండి తీసుకొని ఆయన ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఆయన ఆ యొక్క పాలుతేలు ప్రవహించే దేశం తీసుకెళ్తానని చెప్పాడు. అయితే ఐగుప్తుల నుంచి బయటికి పడంగానే పాలుతేలు ప్రవహించే కానాన్లోకి వెళ్ళారా వీరు? వెళ్ళారా? లేదు. వీరు 40 సంవత్సరములు ఎక్కడున్నారో? అరణ్య యాత్రలో పోయారు. అరణ్య యాత్రలో. ఎందుకంటే అక్కడ కూడా దేవునికి అవిధేయులుగా ఉన్నారు వీరు. దేవుని మాట వినలేదు. 40 సంవత్సరముల అరణ్య యాత్రలో ఉండి ఆ యొక్క దేశ ఐగుప్తుల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? పైకి వెళ్ళిపోయారు.
ఏమండి, ఇద్దరు తప్ప ఇక లేదు. అంటే ఆ తరాలు మిగిలిపోయాయి. వచ్చిన ఫస్ట్ జనరేషన్ పోయేసింది. ఆ తర్వాత దేవుడు వీళ్ళను రాజ్యాన్ని విస్తరించాడు. ఆయన అక్కడ దాని తర్వాత చూసినట్టయితే మనకు యెహోషువ రాజ్యాన్ని విస్తరించాడు. ఆ తర్వాత అక్కడ న్యాయాధిపతులు వారిని పరిపాలన చేశారు. ఆ తర్వాత మనం వస్తాము, దాని తర్వాత సమూయేలు గ్రంథం చూస్తాము, దావీదు రాజ్యం వచ్చేసింది, దావీదు ఏర్పాటు చేశాడు. ఇవన్నీ కూడా మన చరిత్రలో మనకు తెలిసిపోతుంటుంది. కానీ దేవుడి మాట ఒకటే, మీరు నా మాటలు గైకొని నాకు విధేయులుగా ఉన్నట్టయితే మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తానన్నాడు. అప్పుడు 5,000 సంవత్సరాలకి చెప్పిన మాటలు, ఆ మాటలు ఇప్పుడు కూడా 3,000 సంవత్సరాలకి చెప్పిన మాటలు అవి ఇప్పుడు కూడా అది మన సంఘానికి కూడా అది వర్తిస్తాయి, నీకు నాకు కూడా వర్తిస్తాయి. దేవుని ఆశీర్వాదములు మనం పొందాలంటే ఆయనకు విధేయులై జీవించాలి, ఆయన వాక్యానికి విధేయులై జీవించాలి. అవిధేయత ద్వారా మనకు అపాయం, అవిధేయత హానికరమైనది, అవిధేయత నాశనానికి నడిపిస్తుంటుంది. అవిధేయత, విధేయత, అవిధేయత. అవిధేయత ఇంకో మాట చెప్పాలంటే తిరుగుబాటు స్వభావము. నేను నీ బాడను, నా ఐ డోంట్ కేర్ అబౌట్ యు, నువ్వేం నాకు చెప్పేది, నేను నాకు తెలుసులే. అవిధేయత, తిరస్కారము, తిరుగుబాటు, నిర్లక్ష్యం. చెప్పండి ఆయన చెప్పేదని చెప్పుకుని పోతాడే, ఆయన చెప్పిన మామే అంటే మనకు ఎక్కువ మన దృష్టి అంతా కూడా మన ఇదంతా ఇదే. సంఘంలో ఏం జరుగుతుంది, ఎవరు బాగున్నారు మనతోటి, ఇది ఎక్కడ ఉంది, ఇదేమవుతుంది, అదేమవుతుంది, అదేమవుతుంది, ఇదే తప్పితే నిజంగా మీరు ఎప్పుడైనా అన్నారండి మన పలానా కుటుంబం బాగలేదు, వారి తరఫున ప్రార్థన చేద్దాం, వారి కుటుంబంలో బాధపడుతున్న సమస్యలు ఉన్నాయంట, మనం ప్రార్థన చేద్దాం. సరే అక్క రండి, ఇదిగో వాళ్ళిద్దరు కొత్తగా పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ మధ్యలో కొంచెం మతభేదాలు వస్తున్నాయి, వారి తరఫున ప్రార్థన మనం రక్షిద్దాం. ఇదిగో మన యవనస్తులు ఈ తప్పుదారిలో పోతున్నారు, కనీసం వారి గురించి మనం ప్రార్థన చేద్దాం, వారితో మాట్లాడదాం. ప్రతి సన్నివేశంలో మనం హీరో కావాలనుకుంటాం, ప్రతి సన్నివేశంలో. మీరందరూ 1947 సంవత్సరంలో యవనస్తులుగా ఉండుంటే నేను మెచ్చుకునేటోండి. ఎందుకంటే మన స్వతంత్ర సమరంలో మీరందరూ ముందుకు పోయి ఉంటారని చెప్పొచ్చు. అది లేదు, ఇది లేదు, అన్నిటికీ హీరో కావాలనుకుంటాం. ఏమండి, అన్ని సందర్భాల్లో మనం హీరోలు కావాలనుకుంటాం. కాదు, నో 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 నో. అవిధేయత, నిర్లక్ష్యం. ఈ దాని ద్వారా ఏమైందండి, దళిత పత్రిక చక్క మోసపోకుడి. అమ్మో, ఎవరిని మోసం చేసిన దేవుణ్ణి? నో, సారీ. పాస్టర్ మీద అవిధేయులు కావచ్చు, దేవుడు నువ్వేనా చెప్పేది? అదో 1 2 3 4 ఇంతమంది గొప్ప సేవకులు ఉన్నారు, వాళ్ళ మాటలు మేము వింటాం, మీ మాట ఏం వింటాం? సారీ, నువ్వు మోదీ మాట నేను వింటాను, మా అమ్మ నాయన మాట వింటే ఇంట్లో నుంచి బయటేస్తాను. మీ అమ్మ నాయన మొట్టమొదటి నీ విధేయత ఆడు ఉండాలి, నీకు అన్నం పెట్టి మీ అమ్మ నాయనకు ఉండాలి విధేయత. నీకు పట్టుకునే పరిపించిండు కదా, దాని విధేయత ఉండాలి. కట్టు తినడానికి కట్టుకునే దాన్ని ఫ్యాషనబుల్ బట్టలు కొనిచ్చారు కదా, నువ్వు పోయి వారికి విధేయత ఉండాలి. అక్కడ ఆరంభమవుతుంది విధేయత. మనకు ఉద్యోగం ఇచ్చిన యజమానికి విధేయతగా ఉండాలి, అది కృతజ్ఞులుగా ఉండాలి. అక్కడ ఆరంభమవుతుంది. मैं मोदी का बात सुनेगा, किसी का बात नहीं सुनेगा అంటే जाओ मोदी का घर में जाके सो जाओ. అదే విధంగా మనం ఎక్కడ విధేయత చూపించాలి దేవునికి? ఏమండి, ఏరా బెంగళూరు సేవకుల మాటలకు కాదు విధేయతల, చెన్నై సేవకుల మాటలకు కాదు, రాజమండ్రి సేవకులకు కాదు విధేయత, చీరాల సేవకుల విధేయత కాదు ఆ మాటలు కావాల్సింది. ఏదో హైదరాబాద్లో గొప్ప సేవ చేస్తున్నారు, ఆయన కాదు విధేయత కావాల్సింది. విధేయత ఇక్కడ, ఇది మీ ఆత్మీయ గృహము. నీ విధేయత ఇక్కడ చూపించాలి. మీరు నచ్చకపోయిన దేవుడికి నాయకులను పెట్టారు, ఆత్మీయ నాయకులు మీ కొరకై వాక్యం తేటగా బోధించే సేవకులను పెట్టారు, మీ నుంచి ఏమి ఆశించకుండా సేవ చేసేవారిని పెట్టారు. ఇక్కడ అవిధేయత ద్వారా అవమానం వస్తుంటుంది. అవిధేయత దేనికి తీస్తుందండి?
అవమానానికి దారి తీస్తుంటుంది, అపజయానికి దారి తీస్తుంటుంది. ఏమైంది వీరి అవిధేయత ద్వారా? ఉత్తర యొక్క ఉన్న రాజ్యాన్ని, ఇశ్రాయేలును 720 సంవత్సరం క్రీస్తు పూర్వంలో అసీరియా రాజు వచ్చేసి ఆ దేశాన్ని ముట్టడించి నామరూపాలు లేకుండా అందరిని పట్టుకొని వెళ్ళిపోయేసేసాడు. అంతే కదా. సమరయ లేదు, ఏం లేదు, రాజ్యం పోయేసింది. అయితే వాళ్ళ తమ్ముళ్ళకు వార్నింగ్ కింద, యూదా వాళ్ళకు ఏమని, ఇదో జాగ్రత్త బాబు, మీరు చూసింది కదా, మీ అన్నోళ్ళకి ఏమైనా చూసింది కదా, 10 మందికి 10 గోత్రాలకు, మీ గతి కూడా అంతే అన్నాడు దేవుడు. మీ గతి కూడా అంతే, అయితే జాగ్రత్త. మీరు నా మాటలు విధేయతగా లేకుండా, నా యొక్క ఆజ్ఞలు గైకొనకుండా, నా యొక్క నామమును హెచ్చించకుండా, మీరు అన్య దేవతలు వెంబడించి అన్యుల యొక్క ఆచారాలు అనుసరించి జీవం గల దేవునికి వైపు మీరు రాకుండా మీరు లోకంలోకి వెళ్ళిపోయినట్టయితే మీ స్థితి కూడా అంతే అన్నారు. ఎవరి ద్వారా చెప్పాడు? దేవుడి పైనుంచి చెప్పలేదు, ఆయన ప్రవక్తల ద్వారా చెప్పాడు. ప్రవక్తల్ని ఇచ్చాడు, వార్నింగ్ ఇచ్చారు ప్రవక్తలు. అమ్మ బాబోయ్, చేదురా నాయనా, ఇది మంచిది కాదు, దేవుని విధేయులుగా ఉండండి, ఆయన ఆజ్ఞలు గైకొనండి, ఆయన యొక్క ధర్మశాస్త్రాలను మీరు పాటించండి, ఆయన నామాన్ని ఘనపరచండి. ఇదిగో ఈ బయలుదేవతలు వెంబడి మీరు వెళ్ళొద్దు చెప్పితే వింటారా? వినరు. అది ఇప్పుడు వచ్చిన రోగం కాదు, అప్పటి నుంచి ఉండే రోగం. అది ఏదైనా తోటలో ఉన్నటువంటి రోగం, అది కంటిన్యూ అవుతుంది. అది మోస్ట్ డేంజరస్ డిసీజ్ ఏమంటారు? ఎయిడ్స్ అనేది, టీబీ అనేది. అన్నిటికంటే ఎక్కువమైన డేంజరస్ డిసీజ్ ఏంటంటే అవిధేయత. అది ఏదైనా తోటలో నుంచి, అది మోస్ట్ కమ్యూనికబుల్ డిసీజ్, డేంజరస్. ఏమండి, మీరు ఫిక్షన్లో వైరస్కు భయపడి ఇళ్ళలో ఉన్నాం కదా మనం అందరం కూడా. కోవిడ్ వస్తే ఆడ తగులుకుంటుందని. ఏమండి, అంతకంటే ఎక్కువ భయంగా ఉండాలి దేవుని ఆజ్ఞలు విధేయులు అయ్యేదానికి. అంతకంటే మనము ఎక్కువ భయంగా ఉండాలి. సరే, వీరు ఆ మాట విన్నారా? వినలేదు. అయితే దేవుడు ఏం చేశాడు? దేవుడు దీర్ఘశాంతమైన దేవుడు అయినా కూడా వీళ్ళు ఏం చేశారు? వినలేదు. కాబట్టి 586వ సంవత్సరంలో వీళ్ళు ఎక్కడ వేపారో, నెబుకద్నెజారు రాజు బబులోని దేశం వచ్చేసి వీళ్ళని ముట్టడి వేసి అందరిని పట్టుకొని పోయింది. కథం. ఆ యొక్క మందిరాన్ని పడగొట్టేశారు, గోడలు కాల్చిపడేశారు. వాళ్ళందరూ ఎక్కడ పోయారు? వీళ్ళందరూ కూడా ఇక్కడ బబులోని దేశంలో బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. దావీదు రాజు అంటే పేరు, ఆయన మాట అంటే గడగడలాడి వణికిపోయేది అందరూ కూడా, చుట్టుపక్కల వారు. సొలొమోను జ్ఞానం అంటే ప్రపంచమంతా ఆశ్చర్యమైపోయింది. షేబా దేశం రాణి ఆయన చూసేదానికి వచ్చింది. కానీ ఇంత జ్ఞానం ఉన్నది, ఇంత శక్తి ఉన్నటువంటి యొక్క శక్తిలో ప్రారంభించి కొనసాగుతున్న, ధన సంపదలతో తులదూగుతున్న ఆ రాజ్యం ఏమైపోయిందండి? నామరూపాలు లేకుండా పోయేసింది. 586వ సంవత్సరంలో బబులోను రాజు వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు, అందరిని తీసుకొని వెళ్ళిపోయాడు. అంతే కథ. 70 సంవత్సరాలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? బానిసత్వంలోకి వెళ్ళారు. అప్పుడు రాజ్యం లేదు. ఎక్కడ పోదామంటే ఎక్కడ పోతారా? మా ఊరికి పోతా. మీ ఊరేదిరా? మీ ఊరేంది? మీ ఊరు లేదు, అయిపోయింది. ఇదే మీ ఊరు. ఇండ్లు సార్, అదో జైలు మీ ఇల్లు. ఇక్కడ కూర్చోండి, చెప్పిన పని చేయండి, లోపల పోండి. 2 పూటలు అన్నం పెడతా, తిన్నాడు, లోపల పండుకోండి, అంతే, ఇంకేం లేదు. ఆ స్థితిలోకి వచ్చేసారు. అవిధేయత ద్వారా జరిగిన అవిధేయతలో ఉన్న ఆటంకాలు మనం చూస్తుంటున్నాం. సరే, ఈ సమయంలోనే దేవుడు అంటే వీళ్ళు ఇంకా యూదాలోకి వెళ్ళిపోలేదు, ఇంకా ఇక్కడ బబులోను రాజ్యం ఇంకా ముట్టడించలేదు. ఈ సమయం వచ్చేసరికి ఒక ప్రవక్తను దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన పేరు ఇర్మియా. 1వ అధ్యాయము, దయచేసి 3వ వచనం చదవండి. 2 వచనాలు. చాలండి. ఇక్కడ ఏముందండి? వాళ్ళున్న ప్రాంతం ఉంది. ఏదది? బెన్యామీను గోత్రంకి ఇచ్చినటువంటి స్థలం. 2వది ఏందండి? అది అనాతోత్ అనే గ్రామం. అనాతోతులో ఉన్నటువంటి యాజకుడు ఉన్నాడు. ఆయన పేరు హిల్కియా.
హిల్కియా యాజకుడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆయన ఇంట్లోకి పోతున్నాం. ఆయన ఇంట్లో పుట్టినటువంటి యొక్క కుమారుడు ఇర్మియా. ఇర్మియా అక్కడ జన్మించాడు. ఇర్మియాను దేవుడు తన 20 ఏళ్ల వయసులో దేవుని సేవకై పిలిచాడు. ఇర్మియా 20 ఏళ్ల వయసులోనే దేవుని సేవ చాలా చక్కగా జరిగించాడు. ఆ సమయంలో ఇర్మియాకి కనువిప్పు ఎలాగ జరిగింది అంటే, జొస్సయా ఇక్కడ ఏం చేశాడంటే, అక్కడ దే ఫౌండ్ ఎ లా. ఏమండి? ఆ యొక్క ఒక ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఆ మందిరంలో ఆ చెట్ట కనుగొన్నారు. ధర్మశాస్త్రం లేదు వాళ్ళ దగ్గర, అంతా వాళ్ళు ఏమి లేదు చేతిలో. కానీ ఏం దొరికింది వాళ్ళకి? ఒకరోజు చట్టా దొరికింది. అది పట్టుకొని ఏం చేశారు? అయ్యో దేవా, నీ వాక్యం కరువైందే మాకు, నీ ధర్మశాస్త్రం మాకు లేదు నాయనా అని రాజు కూడా ఏం చేశాడు? కన్నీరు కార్చాడు. కన్నీరు కార్చి ఏం చేశాడు? ఒక సంస్కరణ తీసుకొచ్చాడు వారి మధ్యలోకి. రిఫర్మేషన్ తీసుకొచ్చాడు. మారండి రా బాబు అన్నాడు. ప్రార్థన చేశాడు. ఆయన దేవుని యొక్క చేతులెత్తి కన్నీటితో ప్రార్థన చేశాడు. అక్కడ సంస్కరణ ఆరంభమైంది. ఈ యొక్క విషయాన్ని చూసి ఇర్మియా హృదయం మారిపోయిందండి. ఈయన ఎప్పుడు ఆరంభించాడండి? జొస్సయ 16 సంవత్సరాల వయసులో దేవుని వెంబడించడం ఆరంభించాడు. ఎన్ని సంవత్సరాల వయసులో అండి? 16వ ఏట 600 క్రీస్తుపూర్వం 633 సంవత్సరంలో దేవుని వెంబడించడం నేర్చుకున్నాడు. దేవుని వెంబడించడం నేర్చుకున్నాడు. 20 సంవత్సరం వచ్చేసరికి 20 సంవత్సరంలో ఆయన సంస్కరణ ప్రారంభించాడు. అంటే 4 సంవత్సరాలు దేవుని వెంబడించాడు ఆయన. ఈ యొక్క సంస్కరణ ద్వారా ఈయనను చూసి ఇర్మియా బలపడ్డాడు. ఇక్కడ 20 ఏళ్ల కంటే పైన ఉన్న వారు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి దయచేసి. 20 ఏళ్ళు 30 ఏళ్ళు చేతులు ఎత్తండి దయచేసి. ఒకసారి చేతులు 20 years అండ్ అబౌవ్, 20 and above. ఓకే, గుడ్. చేతి ఇర్మియా 20 సంవత్సరాల సంస్కరణ ఆరంభించాడు. 16 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు, 16 సంవత్సరాల వయసు ఉన్న చేతులు ఎత్తండి. 15, 16, 17, 18, 19 చేతులు ఎత్తండి. మీ వయసులో ఆయన ఏం చేశాడు తెలుసా? దేవుని వెంబడించాడు. మనం ఏం చెప్తాము? పిల్లోళ్ళు కదండి, తప్పులు చేస్తారు కదా, పిల్లోళ్ళు చేయకపోతే పెద్దలను చేస్తామా అండి? అది పెద్దలు చేసే తప్పు. పిల్లల తప్పును కనుమరుగు చేసి వాళ్ళను సమర్థించేది చేసే తప్పు ఎవరు తప్పు? అది పెద్దల తప్పు అనదు. మీరు మీ బిడ్డలకు, నీకు బిడ్డ కావచ్చు, నీకు చిన్నోడు కావచ్చు, కానీ వారికి నేర్పవలసిన విషయాలు మనం నేర్పే బాధ్యత మన పైన ఉంది. జొస్సయ 16 సంవత్సరాల్లో దేవుని వెంబడించాడు. మనకు 16 సంవత్సరాల్లో పాట ఇవ్వకపోతే పారిపోతాం మీ నుంచి. 16 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో మీ మాట వినకపోతే ప్రైజ్ ద లార్డ్ లేదు, హల్లెలూయా లేదు, క్లోజింగ్ ప్రేయర్ కంటే ముందే ఉరికిపోతారు ఈ నుంచి. అది మన క్రైస్తత్వం. గొప్ప ప్రగల్భాలు చెప్పుకుంటాం. నో 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 లెట్ us కమ్ టు ద ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్కి వద్దాం. దేవుని వాక్యంలో ఏం చెప్తుందో మనం చూద్దాం. అది సంస్కరణ ఆరంభించాడు 20 సంవత్సరాలు. దేవుడు ఆయన పిలిచాడు. కానీ చరిత్ర ప్రకారం ఈ దినాల్లో ఇర్మియాను గనక ఆయన 50 సంవత్సరాలు సేవ చేశాడు. ఎన్ని సంవత్సరాలు ఇర్మియా? 50 సంవత్సరాలు సేవ చేశాడు. చరిత్ర ప్రకారము ఈ దినాల్లో ఇర్మియాను కనుక పెట్టి, అయ్యా ఈయన ఎంత సక్సెస్ఫుల్ అంటే ఆయనకి ఎన్ని మార్కులు వస్తాయి తెలుసా అండి? అవుట్ ఆఫ్ 100 0 వస్తుంది ఆయనకు. ఆయన ఏడ్చాడు, వాక్యం చెప్పాడు, ఎంతెంతో ప్రయాసపడ్డాడు, కానీ ఎవడైనా మాట వినలేదు. ఎవడైనా మాట వినలేదు. నష్టపోయిన వాళ్ళు ఎవరండి? ఇర్మియా నష్టపోలేదు. వాక్యం చెప్తే జైల్లో తీసుకుపోయేసారు. మంచి వాక్యం చెప్తే ఎప్పుడైనా దేవుని శాపం ఉందిరా మన రాజ్యం పైన అంటే వీడు దేశద్రోహి అన్నాడు. మన వాళ్ళు అంటారు కదా ఇప్పుడు, మీరు దేశద్రోహులు రా, సనాతన ధర్మం విడిచిపెట్టిన వాళ్ళందరూ దేశద్రోహులు అంటారు. ఏమండి?
అది పరిపాటి అయిపోయింది ఆ మాట. సనాతన అంటే డెఫినేషన్ కూడా చెప్పారు కొంతమంది, ఏదో అంటారు. కానీ ఏమవుతుందండి, అలాగైపోయాడు. వాళ్ళు చేసే పాపాలు చూపించి నష్టమవుతారా అంటే, దేశం పాడవుతుందిరా అంటే, వీడు దోషద్రోహి, వీడిని తీసుకుపోయి జైలు వేయండిరా అన్నారు. అన్నం నీళ్ళు పెట్టకుండా వీనికి చుక్కలు చూపించండి అని చెప్పారు. ఆయన లోపల వేసేసారు. ఆయన సక్సెస్ఫుల్లా? మన దృష్టిలో సక్సెస్ కాదు. ఆయన ఓడిపోయినవాడు. ఇక 7వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ కొన్ని విషయాలు మనం చూస్తామండి. 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇర్మియా ఎక్కడ నిలబడి ఉన్నాడండి? ఆయన యెరూషలేము, దయచేసి 7వ అధ్యాయం 3వ వచనం చదవండి. చాలండి. ఎక్కడ నిలబడాడండి ఆయన? ఎక్కడున్నాడండి? ఎక్కడుంది యెహోవా మందిరము? ఎక్కడుందండి యెహోవా మందిరం? చెప్పండి, ఎక్కడుంది? ఏ ఊరుంది? ఏ ఊర్లో ఉందండి యెహోవా మందిరం? వాషినాక్ అంటుంటారు కొంతమంది, కరెక్టే. కానీ ఇక్కడ ఈ వాక్య భాగంలో యెహోవా మందిరం ఎక్కడుంది? యూదా. సరే, యూదా ఎక్కడుంది చెప్పండి. క్వశ్చన్ ఫర్ డీకన్స్. ఎక్కడుందండి? యెరూషలేము. అదే మన డీకన్స్ తెలివి ఉందండి, మీరేం తక్కువ అంచనా వేయద్దు. దే నో ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, ఏంటండి? యెరూషలేములో ఉంది అది. ఈ యెరూషలేములో ఉన్న మందిరం ద్వారం ఎట నిలబడి ఆయన ప్రసంగం చేస్తున్నాడు. ఏమండి, ఈ ప్రసంగం అంతా కూడా ఏంటంటే చాలా బాధాకరమైనది, ఆయాసకరమైన ప్రసంగం. ఇక్కడ చూస్తే ఇది ఎలాగంటే 9వ అధ్యాయానికి వచ్చి మళ్ళీ 9, 23, 24 ఎందుకు చదివాను సార్ అంటే, ఓసారి మేము ఒక గ్రామానికి వెళ్ళాం. గ్రామంలో కూర్చున్నాం. అక్కడ గుడిసెలో పండుకున్నాం. లైట్ లేదు, మీకు తెలుసు కదా. అది పున్నమి రాత్రులు కూడా కాదు, అది కొంచెం అమావాస్య దగ్గర వస్తున్న రాత్రులు. బయట పొలాలు ఉన్నాయి, బయట నులక మంచం వేశారు, నులక మంచం అక్కడ కూర్చొని ఉన్నాం. ఎక్కడ మోకాలు కూడా కనిపించడం లేదు. అంత చీకటి. అయితే లైట్లు పోయినాయి, లైట్లు లేదు. ఏదో ఒక క్యాండిల్ కొరకు ఎత్తుకుతాయి. డిసెంబర్ క్యాండిల్ ఎత్తుకుతాం, క్యాండిల్ కూడా లేవు. అండి, అయితే ఒక చిన్న ఏదో క్యాండిల్ దొరికింది. లాంతర్లో కెరసం ఉందో లేదో మనదే లేదు, అది వాళ్ళ ఇంట్లో. అయితే ఏమైంది, సరే చిన్న క్యాండిల్ ఏదో పాతది దొరికింది. ఇప్పుడు ఏం కావాలి దాన్ని వెలిగించేదానికి? అగ్గిపెట్టె కావాలి. దాని కొరకు ఎత్తుకుతున్నారు. ఏదో ఒకటి దొరికింది ఆడి చూస్తే దాని చలికాలం తెలుసు కదా, టక్ అట్టడు ఒక్కొక్క పుల్ల ఇరిగిపోతుంది. అది ఎలగటంలే అండి, ఎలగటం లేదు. దాన్ని అక్కడ పక్కన పెట్టారు. మళ్ళీ ఏం చేయాలి? రాత్రిలో కావాలి, ఒకళ్ళు బయటికి వెళ్ళాలి. అయితే ఏం చేశారంటే అట్ట ప్రయత్నం చేసి ఎన్నో ఒకటి అగ్గిపెట్టె చూసుకొని మంచిది తీసుకొని వచ్చి అని వెలిగించారు క్యాండిల్. ఆ క్యాండిల్ వెలగంగానే అందరూ ప్రైజ్ ద లార్డ్ అన్నారు. దేని కొరకండి? చిన్న క్యాండిల్ చిన్న క్యాండిల్ అది అక్కడ వెలగంగానే ప్రైజ్ ద లార్డ్ అని. ఎందుకంటే అంత లైట్ వచ్చేసింది అక్కడ, ఆ వెలుతురు అంత వచ్చేసింది. ప్రియులారా, 9వ అధ్యాయంలో అదే పాపం అనే చీకటిలో ప్రాకులాడుతున్నటువంటి యొక్క ఈ ప్రజలకు ఒక వెలుగుగా ఇక్కడ 9వ అధ్యాయం 23, 24 వచనాలు చెప్తున్నాయి. ఈ చీకటి దేంట్లో చీకట్లో ఉన్నారు అది ఆలోచిద్దాం. మొట్టమొదటిగా వీరు చీకటి దేంట్లో ఉన్నారండి? వీరి చీకటిలో ఎందుకంటే వీరు ఆరాధన చేస్తున్నారు, వీరు గుడికి వెళ్తుంటున్నారు, అన్ని చేస్తుంటున్నారు, అన్ని బాగా చేస్తున్నారు. మన మాదిరి గుడికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, చందాలు వేస్తున్నాం, అలాగే వాళ్ళు కూడా చేశారు. కానీ ఏమన్నాడు ఇక్కడ? 3వ వచనం చదవండి దయచేసి, 7వ అధ్యాయం 3వ వచనం.
ఏదండి? మీ మార్గములను, మీ క్రియలను ఏంటండి? దిద్దుకొనుడి. దిద్దుకొనండి అంటున్నాడు. మీ మార్గములు, మీ క్రియలు దిద్దుకోండి అని చెప్తుంటున్నాడు. అంటే ఎందుకు? దయచేసి 4వ వచనం చూద్దాం. 4వ వచనం చదవండి. ఈ స్థలం యెహోవాది, ఈ స్థలం యెహోవాది, ఇది మా గుడి, వాషినాక గుడి మాది, ఇది మా బిల్డింగ్లు మాది, మేము పెయింటింగ్ చేసుకున్నాము, మేము దీన్ని ముస్తాబ్ చేశాము, ఎంత బాగా పెట్టుకుంటున్నాము, ఇది యెహోవా మందిరం, ఇది యెహోవా మందిరం, ఇది యెహోవా మందిరం అని అంటున్నారు ఈ ప్రజలు. కానీ ఏమంటున్నాడు? ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకుడి. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే క్యా బక్వాస్ కర్ రైతుం అంటున్నాడు దేవుడు. యెహోవా మందిరమా, గుడికి వచ్చిండ్రా మీరు, దేవుని మందిరం అంటున్నారా? మీ మాటలు చూడండి ఎట్టున్నాయో, మీ నడవడిక చూడండి ఎట్టుందో. ఒకసారి మిమ్మల్ని చూసుకోండి. మన వాడుక భాష చెప్పాలంటే అద్దంలో పోయి ముఖం చూసుకోండి ఒకసారి, ఎలాగున్నదో మీ ప్రవర్తన. యెహోవా మందిరం. అంతేకాదు ఇక్కడ ఏమంటున్నాడు? ఎందుకంటే 5వ వచనంలో చూసినట్టయితే, 5వ వచనం చదవండి. ఒకవేళ మీ మార్గములను, మీ క్రియలు మీరు యథార్థముగా చక్కపరుచుకోనండి, యథార్థంగా చూసుకునండి. ఎవరి కొరకే కాదు మనం జీవించేది. నేను మీ కొరకు కాదు జీవించేది, నేను ప్రభు కొరకు జీవిస్తుంటున్నాను. మీరు నా కొరకుగా జీవించేది, మీరు ప్రభు కొరకే జీవిస్తుంటున్నారు. మన యొక్క జీవితాలు మార్చుకోవాలి, యథార్థత మనలో రావాలి. మన నడవడిక, మన ఆలోచనలు యథార్థంగా ఉండాలి, తేటగా ఉండాలి అని చెప్తుంటున్నాడు. వీళ్ళు చేసిన పని ఏంటండి? వీళ్ళు చేసిన పని ఆలోచనలో పరదేశులు ఏం చేస్తే, పరదేశులు తనలేని వారి విధానాలను బాధింపకయు, ఈ చోట మీరు నిర్దోష రక్తం చిందింపకయు, మీరు కీడు కలుగజేయు అనే దేవతలు అనుసరింపకు నుండిన ఎడలా. ఇవన్నీ చేసిండ్రు. ఇక్కడ చెప్పిన ఈ యొక్క విషయాలన్నీ కూడా వీళ్ళు జరిగించారు. ఓకే, అంతేకాదు ఇది చేసినట్టయితే ఏమన్నాడు? ఇక్కడ నిత్యముగా నుండుటకై, ఈ స్థలంలో తమకు నిత్యంగా నుండుటకై పూర్వకాలంన నేను మీ పితరులకు ఇచ్చిన దేశం మిమ్మల్ని కాపురం ఉంచుదును. ఇదిగో 8వ వచనం, అబద్ధ మాటలు మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజములు. ఇదేమి మీరు జారచోర క్రియలను, నరహత్యను చేయుచు. ఇక్కడ ఏమంటండి? అబద్ధ మాటలు మీరు నమ్ముచున్నారు. మనము ఎవడో చెప్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఏమండి అంటే వాళ్ళని నమ్ముతాం ఎక్కువ. ఈడ 5 రూపాయలు పర్సు తెరిచి చూస్తే మన పాకెట్లు చేయబెట్టుకుంటే 10 రూపాయల కంటే ఎక్కువ రానే రాదు. ఎంత ఎత్తికినా 10 రూపాయలు వస్తుంది బయటకు సందేహాలంటే. ఈడ బయటికి ఏమవుతుంది? ఆడ ఎంబో చేయాలంటే 100 రూపాయలు ఇచ్చేస్తాం. ఏంది? దేని కొరకు? పేరు కొరకు. ఇదేంటంటే ప్రియులారా, జాగ్రత్త. వీళ్ళు ఇవన్నీ చేశారు. ఇవన్నీ కొత్త ఏం కాదు కదా, ఇది దేవుని వాక్యంలో ఉంది మొదటి నుంచి కూడా. కాబట్టి ప్రియులారా, మీ జీవితాలు వీళ్ళ స్థితి దేవుని యొక్క భయంకరంగా ఉన్నదని మనం చూస్తుంటున్నాం. చాలా భయంకరమైన స్థితిలో వీళ్ళు ఉన్నారు, చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు. నా మందిరాన్ని మీరు పాడు చేశారని దేవుడు చెప్పాడు. అందుకనే ఏమంటున్నాండి, యేసుప్రభు వారు కూడా ఆ మందిరం ఏం చేశారు? నా మందిరం దొంగల గుహగా మార్చివేశారని ఆ మందిరాన్ని శుభ్రపరిచినట్టుగా మనం దేవుని వాక్యంలో మనం చదువుతుంటున్నాం ప్రియులారా. అంతేకాదండి ప్రియులారా, ఇక్కడ ఏం చెప్పాడు? మీరు ఈ యొక్క పాపం నుండి దూరంగా ఉండమని చెప్తుంటున్నారు. ఈ పాపంల నుండి దూరంగా ఉండమని చెప్తుంటున్నారు. ఇర్మియా ఈ ప్రసంగం వాళ్ళు చెప్తుంటున్నారు. ఎప్పుడు చెప్పాడు ఇర్మియా? మందిరం దగ్గర ఇశ్రాయేలు ప్రజలు, ఆ పురుషులందరూ కూడా సంవత్సరానికి 3 సార్లు ఎక్కడున్నప్పటికి కూడా యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలి. అది ఒక విధి వాళ్ళ కొరకు. ఎక్కడుంది అది? ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 16వ వచనం చూడండి దయచేసి. చాలండి. వీరు సంవత్సరానికి 3 సార్లు యెరూషలేము మందిరానికి పోయేది. అది దేవుని ఆజ్ఞ.
బహుశా చరిత్రకారులు అంటారు, ఒకసారి ఇలాంటి ఒక గ్రూప్ ఎదురుగా నిలబడి ఇర్మియా ఈ మాటలు మాట్లాడుతున్నాడని చెప్పి కొంతమంది ఈ యొక్క పండితులు ఈ వాక్యాన్ని మనకి చెప్తారు. సరే, ఇక 16వ వచనం నుంచి కిందికి వస్తే ఏముందండి? మీరు వచ్చారనుకోండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు. నేను చేయ ప్రార్థన ఏమైంది? ఏనండి పాస్టర్ ప్రార్థన చేయమంటే చేయనంటాడు ఏంటినా? ఇర్మియా అదే చేసి దేవుడు అదే చెప్పాడు. చూడండి 16వ వచనం చూడండి, 16వ వచనం కింద ఇర్మియాకి చెప్తున్నాడు, నువ్వు వారి కొరకు ప్రార్థన చేయదు బాబు, వారు మారలేదు, వారు నామకార్థమే, వారు వారి యొక్క క్రియలను అనుభవిస్తుంటున్నారు, ప్రార్థన చేద్దాం వాళ్ళ కొరకు. నువ్వు చేసినా నేను అంటున్నాడు దేవుడు. నువ్వు చేసినా కూడా కొంతమంది అనుకుంటారు, ఈ పాస్టర్తో ప్రార్థన చేయించుకోవడానికి పవర్ ఎక్కువ ఉంది నాకు అనుకుంటారు. మన వాషినాక పాస్టర్ కాడ అంత పవర్ లేదు. ఏమండి, ఎక్కడైనా హైదరాబాద్ పోతే అక్కడ పవర్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే 2 లక్షల మంది ఉంటారు ఆడ, ఇంకా ఆయన పవర్ లేదంటే ఏమన్నా ఉందా? ఏమండి, ఈ చర్చికి పోదాం, ఇంకేడికన్నా పోదాం, చెన్నై పోతే ఆయనకు పవర్ ఉంది, బెంగళూరు పోతే ఈయనకు పవర్ ఉంది. ఏమండి, వాళ్ళు ప్రార్థన చేస్తే ఏమవుతుంది? దేవుడు వెంటనే స్వస్థపరుస్తాడు అనుకుంటాడు. ఏమండి, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఇర్మియాకి ఏం చెప్తున్నాడు? నువ్వు ప్రార్థన చేయొద్దు బాబు, వారి కొరకు ప్రార్థన చేయొద్దు, వాళ్ళ గురించి అడగొద్దు, వాళ్ళ గురించి సిఫారసు తీసుకురావద్దు, నువ్వు చేసినా కూడా నాకు వద్దు, నేను వినను అని చెప్తున్నాడు. ఎంత దుస్థితికి వెళ్ళిపోయారు ఒకసారి ఆలోచించండి. అదే సొదొమ గొమొర్రా గురించి అబ్రాహాం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? అట్లీస్ట్ దాని గురించి మాట్లాడాడు. అట్లీస్ట్ దాని గురించి ఏం చేశాడు? మాట్లాడాడు. ఈ టాక్డ్. మోషే ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ మాట విన్నాడు, మోషే మాట విన్నాడు. కానీ ఇర్మియాకి చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేయొద్దు, ఇక్కడ జాగ్రత్త, డోంట్ ప్రే ఫర్ దెమ్, నువ్వు చేసే ప్రార్థన నేను వినను అంటున్నాడు. 14 వచ్చిన చూడండి, ఇర్మియా 14:4 దయచేసి. ఓకే, ఇప్పుడు ఉందండి 11వ అధ్యాయము 4 వచ్చినప్పుడు మనం చదివింది. ఏమండి, నీకు యేసుప్రభు ఎప్పుడు దేవుడు? ఆయన అంగీకరిస్తేనే కదా, అప్పుడే కదా యేసుప్రభు దేవుడు, అప్పుడే మీరు నా ప్రజలు అంటున్నాడు దేవుడు. ఆయన అంగీకరించకుండా నామకార్థానికి వచ్చి వీడికి వచ్చిపోతుంటే చేసేదేమో బయట సన్ని క్రియలు, వ్యభిచారము, మోసము, దొంగతనము, ఈర్ష, పగలు అన్నీ చేస్తాం, ఇక్కడికి వచ్చి ఏమంటాం? ఏమండి, యెహోవా నా బలమా అని పాట పాడతాం గట్టిగా, లేకుంటే పరిశుద్ధ 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 ప్రభు అని పాటలు పాడిపోతాం. మళ్ళీ బయటికి పోగానే సైతాన్ అంటాడు, ఏంద్రా పరిశుద్ధ పరిశుద్ధ పాడినావా, రా ఇట్రా బయటికి రా, చెప్తాను ఈ సంగీతం చెప్తాడు. ఏమంటే పరిశుద్ధ పరిశుద్ధనా, లోపల పడింది, రా బయటికి రా చూద్దాం అంటాడు. అప్పుడు దానికి దాసులం అయిపోతాం. ఏమండి, జాగ్రత్త, నన్ను ప్రార్థన వినను అని చెప్పి దేవుడు చెప్పాడు. ఎంత భయంకరమైన విషయము మనం చూద్దామండి అది. ఎందుకంటే మీ ప్రార్థనలు అవి మీకు క్షేమకరం కాదంటున్నాడు, అవి ఏం చేయం, అంతే ప్రార్థనలే కాదు. 21 వచనం చూద్దాం దయచేసి, 7:21 చూడండి.
చాలండి. ఇక్కడ ఏమంటున్నా అండి, దేవుడు అంటున్నాడు మీకు దహన బలులు ఏమని చెప్పలేదు, మనతో ఏం చెప్తున్నాడు, మీకు చందాలు ఇవ్వమని చెప్పలేదు, నేను దశభాగం ఏమని చెప్పలేదు, మిమ్మల్ని రక్షించకపోవము, మీరు ఇక్కడ నిలబడి పాటలు పాడమని చెప్పలేదు, మీకు ఈ ఫలాన్ని పాత్ర చేయమని చెప్పలేదు. నేను ఒకటే చెప్పిన, నా మాటలు వినండి, నా మాటలు వినండి అని చెప్పిన అంటున్నాడు. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటండి, దేవునికి విధేయులు కావడం, అది ప్రార్థన. అవన్నీ తర్వాత రెండో విషయాలు. మొదటి ఆజ్ఞ నా మాటలు విని, నా మాటలు గైకొని నన్ను వెంబడించమని దేవుడు చెప్తుంటున్నాడు. ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యం అదే. కాబట్టి మీ దహన బలులు దేనికి కూడా పనికిరావండి. మొదటి సమయాలు 15:22 వచ్చిన చూడండి. మొదటి సమయాల గ్రంథం 15:22 వచ్చిన. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుకోవాలని ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. విన్నారా? వినిపించిందండి అందరికీ? విన్నారు కదా? చూశారు, విన్నారు. ఏమంటున్నాడు? బలులు కాదు ఇంపార్టెంట్, ప్రయారిటీ ఏంది? దేవుని మాట. మనం దేవుని మాట వింటున్నామా? ఈ దినము దేవుని ఆజ్ఞకు విధేయులై ఉన్నామా? కొంతమంది అంటారు, పాస్టర్ గారు ఏంటి, నా స్పిరిచువాలిటీ నీకేం తెలుసు, దేవుడికి తెలుసు నా మనసు. దానికి ఒక విషయం చెప్పాను. ఒక వ్యక్తి కలిసేది, ఎప్పుడు కూడా బాగా టిప్ టాప్ నడుస్తుంటాడు, బాగా ధైర్యంగా బాగా మాదిరి నడుచుకుంటూ వెళ్తాడు. 3 నెలలు కనిపించలేదు. మేము ఫ్రెండ్స్ నడుచుకుంటూ పోతున్నప్పుడు కొంచెం ఆయన ఎట్టు వస్తున్నాడు, ఇప్పుడు ఇట్లా వస్తున్నాడు. ఆ పోయేసింది, ఆ టీవీ పోయేసింది. అంటే క్యావుగా ఎట్టున్నారు, బాగున్నారా, అంత బాగా చాలా వస్తున్నారు అంటే నా పక్కన ఏ క్యాష్ అంతే మస్తు రే ऐसे दूसरा क्या हो गया बोल 2 నెలల క్రితమా హార్ట్ ఆపరేషన్ ఏమండి అది ఎట్లా కనుక్కున్నాం మేము? అప్పుడు షర్ట్కి తెచ్చి మేము కటింగ్ ఏం లేదు. ఎట్లా? ఆయన యొక్క నడవడిక ద్వారా. నాకు ఆలోచించండి, మీరు క్రైస్తవులని చెప్తారు, విశ్వాసం అని చెప్తాం, దేవుడికి తెలుసు మేము ఎంత పని చేస్తామని తెలుసు, మేము ఎన్ని డబ్బులు ఇస్తాము, మేము ఇది చేస్తాము, మేము అది చేస్తామని చెప్తాడు. కానీ ఏంటి, ఆడు చెప్పినట్టుగా మస్తే అన్నాడు. కైసా హే మస్త్ హే, మనం కూడా మస్తే బాగున్నాం, చాలా బాగున్నాం, మళ్ళీ ఎందుకు వంగిపోయారైంది? మీ నడవడిక నీ ఆత్మీయ జీవితానికి ప్రమాణం, నీ మాటలు ఆత్మీయ జీవితానికి ప్రమాణం, దేవునికి నమ్మకంగా నీ సంఘములకు రావడము అది నీ ఆత్మీయ జీవితానికి ప్రమాణం. దేవుని ఎంత ప్రేమిస్తున్నావో ఇక్కడ నీ యొక్క దేవుని సన్నిధికి వచ్చి ఆయన వాక్యాన్ని విధేయతగా అడుగుతా ద్వారా అదే దేవుణ్ణి ప్రేమించడానికి ప్రమాణం. మాటలతో కాదు, క్రియల్లో ఉండాలి. నేను చెప్తాం, నిన్ను వల్లే నీ సహోదరిని ప్రేమించమన్నాడు. మనమేమంటాం, నన్ను నేనే ప్రేమించుకుంటానంట. వాక్యం ఏం చెప్తుంది? నిన్ను వల్లే నన్ను నేనే ప్రేమించుకుంటాను. సరే, నీ తోటి సహోదరితో ప్రేమలో ఉన్నావా? నీ తోటి సహోదరి బాధలో నువ్వు ఆదుకుంటున్నావా? నీ తోటి సహోదరుని యొక్క ఆయనను ఆత్మీయంగా దిగజారినప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు నువ్వు బలపరుస్తుంటున్నావా? సంఘక్రమం ఇవన్నీ దేవుని క్రమం లేకపోతే ఈ బలులు కూడా వ్యర్థం అంటున్నాడు. సరే, మనం ముందుకెళ్దామండి. ఇక అంతేకాదండి, ఇక్కడ 8వ అధ్యాయంలో దుర్బోధకులు ఉన్నారు. దుర్బోధకుల మాటలు వింటున్నారు. దుర్బోధకులు అంటే జాగ్రత్త. మీరు అనుకోవచ్చు, పాస్టర్లు కూడా, అందరు పాస్టర్లు నమ్మొద్దండి. ఏమండి, అందరు పాస్టర్లను నమ్మొద్దండి. ఎందుకు? 8వ వచ్చిందండి, 8వ వచ్చిందండి దయచేసి. అంతకుముందు దయచేసి ఇది చదవండి, 5వ వచ్చిన చదవండి, 5, 6. వాళ్ళు ఎప్పుడండి? నిత్యము
యెరూషలేము ప్రజలు ఇక్కడ యాజకుల గురించి మాట్లాడు, చదవండి. వారు మోసమును ఆ. ఆశ్రయం చేసుకొని తిరిగి రామని ఎలా చెప్తున్నారు? ఆ. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. ఉమ్. పనికిమాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. పరికిమాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేం చేసినని చెప్పి ఆ. తన పెద్దనము గూర్చి పశ్చాత్తాపం పడువారు ఒకడును లేకపోయెను. లేకపోతే చాలండి. దాని తర్వాత ఇక్కడ ఏమంటాడండి, 8వ వచనంలో ఏమంటున్నాడు, మరలా చదవండి. 8వ వచనం చదవండి. ఇప్పుడు మేము జ్ఞానులమనియు మేము జ్ఞానులమని, యెహోవా ధర్మశాస్త్రం మా యొద్ద ఉన్నదనియు ఆ, మీరెలా అందురు? కానీ ఒక్క నిమిషం ఆగండి. యెహోవా ధర్మశాస్త్రం ఎవరి దగ్గర ఉండేదండి? పరిసయ్యుల దగ్గర ఉండేది, యాజకుల దగ్గర ఉండేది, వాళ్ళ చేతిలో. దట్ దేర్ కస్టడీ. రాజు దగ్గర ఒకటి ఉంటుంది, యాజకుడి దగ్గర ఒక ప్రతి ఉంటుంది. వీళ్ళిద్దరి దగ్గరనే ఉంటుంది. వీళ్ళేమంటున్నారు, యెహోవా ధర్మశాస్త్రం మా కాడ ఉంది. అంటే ఏంటి? మేము థియాలజీ ఉంది, మేము 4 ఏళ్ళు చదివినాము, 7 ఏళ్ళు చదివినాము, మా గ్రీక్ వచ్చు, హీబ్రూ వచ్చు అని వీళ్ళు చెప్తుంటున్నారు. ఎలా బలుకుతున్నారు? అది నీ హృదయం ఇంపార్టెంట్ దేవుడికి. దాని కింద ఏమంటున్నారు చదవండి, ఇంకో మాట. అదే 8వ వచనం చదవండి. నిజమే గాని ఆ. శాస్త్రుల కల్లకలము ఆ. అబద్ధముగా దానికి అపార్థం చేస్తున్నది. చాలండి. ఏమంటున్నాడు ఈ చివరి మాటలో? ఇక్కడ శాస్త్రులో కల్లకలము అబద్ధముగా దాన్ని అపార్థం చేస్తారు. కల్లకలం అంటే ఏంటి? ఇక్కడ పెన్నును కలము అనేవారు ఆ దినాలలో. మీకు బొంబాయిలో యవనస్తులు మతికలేదు. ఇంతకుముందు నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంత పెద్ద పెన్ను ఉండేది, కలం. దాన్ని ఇంకులో ముంచి దాన్ని రాసేది కలం. ఏమండి? అలాంటి ప్రతి వీళ్ళ దగ్గర వీళ్ళు ప్రత్యేకమైనటువంటి పెన్నులు తయారు చేసుకున్నారు, వీళ్ళు ప్రతిలు రాసేదాన్ని. వీళ్ళు అంటున్నారు మేము కలం. అందుకనే ఇంగ్లీష్లో చెప్పినప్పుడు నేను అదే చెప్పాను ఒక మాట. పిహెచ్డి థీసిస్ చేసినా కూడా దేవుడు ఏమంటున్నాడు, మీరు థీసిస్ రాసినా కూడా శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దాన్ని అపార్థం చేయుచున్నది. వీళ్ళారా, యూ హావ్ టు బి కేర్ఫుల్. ఇక్కడ యాజకులు కూడా దేవుని 10వ వచనం చదవండి దయచేసి. 9 చదవండి దయచేసి. 9. జ్ఞానులు అవమానం పొందిన వారైరి, జ్ఞానులు అవమానం పొందిన వారైరి, వారు నిష్ఫలం పొంది చిక్కుపడి ఉన్నారు. చిక్కున పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించి యెహోవా వాక్యమును నిరాకరించి. వారికి ఏ పాటి జ్ఞానం కలదు? ఒక్క నిమిషం ఆగండి. దేవుని మాటలు వినకుండా నీకేం జ్ఞానమయ్యా? దేవుని పేరు చెప్పుకొని బ్రతుకుతున్నారు, దేవుని పేరు సేవ అంటున్నారు, కానీ దేవుని మాటలకు విధేయులు లేదు. మీకు ఎలాంటి జ్ఞానం ఉంది? చదవండి 9వ వచనం. 10వ వచనం. గనుక వారి 9 జ్ఞానుల అవమానం నొందిన వారైరి, వారు విశ్వాసం ఉంది చిక్కుపడి ఉన్నారు. వారు యెహోవా వాక్యంను నిరాకరించిన వారు ఏ పాటి జ్ఞానము కలవారని చూస్తుంటున్నామండి. ఎంత భయంకరమైన స్థితిలో వీళ్ళు ఉన్నారో ఒకసారి చూడండి. అంతేకాదండి, ఇక్కడ అల్పులేమి గణ్యం అందరూ మోసం చేసి దోచుకొని వారును, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులే. ప్రవక్తలు యాజకులు. అందుకనే బైబిల్ పట్టుకొని వచ్చిన ప్రతి వాడిని నమ్మొద్దండి. నేను ఎప్పుడు చెప్తాను, మా టీం వాళ్ళకు కూడా చెప్తాను. నేను ఎవరన్నా నేను పాస్టర్ను గొప్ప సేవకుడు నంబర్ 1, ఆయన ఎక్కడ సేవ చేస్తుంటున్నాడు. నంబర్ 2, ఆయన కుటుంబం ఎలాగుంది. నంబర్ 3, ఆయన సాక్ష్యం ఎలాగుంది. నంబర్ 4, ఆయన వాక్య పరిచయం ఎలాగుంది. ఈ గమనించాలి, ఇది ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చేదో నేను కాశ్మీర్ పోయి సేవ చేసిన, కన్యాకుమారి పోయి చేసిన, సౌదీలో పోయి చేసిన, దుబాయ్ చేసిన అండి, నేను సచ్చినోళ్ళని బతికించిన, నేను రోగులను స్వస్థపరిచిన, అవన్నీ మాకు వద్దు. ఫస్ట్ ప్రైమరీ థింగ్స్ చెప్పు. నువ్వు నీకు పెళ్ళైందా? పిల్లలు ఉన్నారా? సంఘం ఉందా? పిల్లలు ఉంటే ఏ విధంగా ఉన్నారు నీ పిల్లలు? ఏమండి, నీ పిల్లలు ఇంట్లో ఉన్నారా? ఎలాగున్నారు నీ పిల్లల ప్రవర్తన? ఎలాగుంది? నీ పిల్లల గురించి సమాజంలో ఏమనుకుంటున్నారు? నీ సాక్ష్యం ఎలాగుంది? కొంతమంది ఏం చేస్తారు, బైబిల్ చేతిలో పెట్టుకొని భార్యను నిడిచి ఊరూరు తిరుగుతూ ఉంటారు. భార్య దారి భార్య, భర్త దారి భర్త. వాళ్ళకి వచ్చిన వాళ్ళకు మనం ఆతిథ్యం ఇస్తాం. దొంగలు, వ్యభిచారులు మనం ఏం పట్టించుకోం. దైవసేవకుడు వచ్చాడు కదా, దైవజనుడు వచ్చాడు. వీళ్ళు అనుకుంటారు శూన్యమీరాల మాదిరి అనుకుంటారు. వీళ్ళంతా కూడా సేవ చేయాలి, బాగా సేవ చేయాలి. ఎవరికి సేవ చేస్తున్నారు మీరు? మీ భర్తలకు చేయండి ఫస్ట్, మీ భార్యలకు సేవ చేయండి ఫస్ట్. ఎవడో వచ్చిండు దేవుని పేరు చెప్పుకొని వచ్చినంత మాత్రం కాదు, ఈ యొక్క వారి యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి. ఎందుకంటే చెప్తున్న ప్రియులారా, ఈ దినాల్లో చాలామంది బోధకులు అని చెప్పుకుంటున్నారు, వ్యభిచారంలో జీవించేవారు ఉన్నారు. అందుకని నేను చెప్తుంటున్నాను. ఏం పాస్టర్ గారు మీరు ఇట్లా చెప్తున్నారు? అవును, వ్యభిచారంలో
నేను ఇంతకుముందు చెప్పాను మీకు ఒకసారి, ఇది మాకు సన్నిహితంగా ఉన్న వ్యక్తి చెప్పాడు. ఇంటికి పోయి తలుపు కొట్టాడు ఆదివారం. సార్ ఇంకా లేయలేదు, బాగా తాగి పడుకున్నాడు. అయ్యగారు బయటకు వచ్చి ముఖం కట్టుకున్నాడు అని చెప్పేసి తర్వాత ఏంటి గుడి మంది 10 గంటలు, ఇంకో ఆ ఊరిలో గుడి 8 గంటలకు, ఆ గుడి ఇంకొకరు చూసుకుంటారు, అది ఇంకో సిస్టర్ చూసుకుంటుందని తర్వాత తెలుసుకొని పోతే అది సెకండ్ సెటప్ ఇంకో ఊర్లో. ఆవిడ 2వ కాపురం పెట్టిండు ఇంకొక ఆమెతో. ఇదొక కాపురం, అది 2వ కాపురం ఎవరు ఇచ్చిండో ఆ భార్యకి ఇచ్చిండు ఆ గుడిని. ఈ గుడి ఈయన భార్య చూసుకుంటుంది. ఏమండి ఎంత అసహ్యకరమైన విషయాలు సంఘాల్లో జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలండి. ఊరికే ఎవరో దేవుని పేరుని వచ్చినంత మాత్రాన వారిని ఎంటర్టైన్ చేయడము జాగ్రత్త. ఎందుకంటే ఇలాంటి ఒక బోధకులు కూడా ఈ దినాల్లో ఉన్నారనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఎప్పుడే కానీ మన పరిధుల్లో మనకు పరిచర్య చేస్తూ మంచి సాక్ష్యం కలిగిన వారిని మనము వాళ్ళ వాక్యం విని వాళ్ళ పాదచరణల వాక్యం నేర్చుకోవడం మంచిది. కానీ దేవుని వాక్యాన్ని మనం ఎవడెవడనో పిలుచుకొని ఏదో ప్రగల్భాలు చెప్పి నేను ఇది చేసిన అది చేసిన అని చెప్పి వచ్చేవాడిని వాటికి ఇద్దరు. ఎప్పుడు గుడిడిసి తిరిగేవాడిని కూడా నమ్మొద్దు. మీకు తెలుసు బ్యారీ వెబ్ గారు ఉన్నారు, ఆయన ఎవాంజలిస్ట్. ఆయన ఎప్పుడో ప్రతి సంవత్సరం వాళ్ళు ప్రతి సండే ఒక్కొక్క గుడిలో వెళ్తూ ఉంటారు. కానీ ఆయన ఏమంటాడు, మా పాస్టర్ మా ఊర్లో ఉన్నాడు. అవకాశం వచ్చినప్పుడల్లా పాస్టర్ను కలుస్తారు, ప్రార్థన చేయించుకుంటారు. అవకాశం వచ్చినప్పుడల్లా ఆ యొక్క సంఘంలో వారి యొక్క బాధ్యత నెరవేరుస్తారు, ఆ సంఘంలో పనిచేస్తారు. అవసరం వచ్చినాడు ఎక్కడ తిరిగిన పెద్ద సంఘాలు ప్రసంగం చేసినా అది ఒక చిన్న సంఘం, ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నది అమెరికాలో, అది నా సంఘం అని చెప్తాడు. అలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి. సరే, సమయం అయిపోయింది. మీరందరూ ఏంది పాస్టర్ గారు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు. కానీ కొంచెం బ్రేక్ డౌన్ చేద్దాం అయితే. ఎందుకంటే వీరు దేవుని దృష్టిలో అవిధేయతలో జీవించున్నవారు, దేవునికి అవిధేయులైన వారు. వీరిలో నిజమైనటువంటి మారు మనసు లేదు. దేవుని పేరున వీరు ఎన్నో అరచకాలు చేస్తూ వారి జీవితాలు కొనసాగిస్తుంటున్నారు. కాబట్టి వీళ్ళు ఏమంటారండి, 13వ వచనంలో దేవుడు తీర్పును చూపిస్తున్నాడు. 13 నుంచి కింది వరకు చదవండి. 13వ వచనం. మనం మేల కూర్చొని ఉన్నాము, మనం పోగుబడి ప్రకారం పట్టణంలోకి పోదాము, అక్కడనే చనిపోదాం రండి. యెహోవా మనను నాశనము చేసి ఉన్నాడు, ఆయనకు విరోధముగా మనం పాపం చేసిన మన దేవుడైన యెహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు. కొంతమంది అంటారు, ఎందుకో దేవుడు నాకు ఇంత అన్యాయం చేస్తున్నాడంట. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు దేవుడు నాకు దేవుడు అన్యాయస్తుడు కాదని ఒక వాక్యం చదువుతాము. ఎందుకు దేవుడు అన్యాయం చేస్తున్నాడు? అన్యాయం ఎందుకు చేస్తున్నాము? ఇక్కడ వీళ్ళు చెప్పారు, వీళ్ళు క్లియర్గా ఒప్పుకున్నారు. థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. ఎందుకు ఇట్లా అవుతుంది? యెహోవా మనల్ని నాశనం చేస్తున్నాడు, అందుకు విరోధముగా మనం పాపము చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విషజలము త్రాగించుచున్నాడు. నీ పాపము, నీ అవిధేయత ద్వారా యాజకులారా విషజలము తాగుతూ ఉంటున్నారని చెప్తుంటున్నాడు. అంతేకాదు ప్రియులారా, ఇక్కడ ఇంకో 10 మనము సమాధానం కొరకు కనిపెట్టుచున్నాము, కానీ మనం లేమియు రాదాయను మేలు రాదాయను క్షేమం కొరకు కనిపెట్టుచున్నాము, మనకు భీతియే కలుగుచున్నదని చెప్పుచున్నారు. సమాధానం చూస్తుంటున్నాము, సమాధానం లేదంటున్నారు ఈ యొక్క యాజకులు. ఎందుకంటే ప్రియులారా 14 వచనము చివరి భాగంలో నేను చదువుతాను, చూడండి దయచేసి. అక్కడ ఆయనకు విరోధముగా పాపం చేసిన వారుగా ఉన్నారు, వారు సమాధానం కొరకు వెతుకుతుంటున్నారు. కానీ వీళ్ళ ప్రసంగాలు ఎలాగున్నాయండి? వీళ్ళ ప్రసంగాలు ఎట్లాగున్నాయి? 11 వచనంలో సమాధానము లేని సమయము, సమాధానం అని వారు చెప్పుచున్నారు. నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. ఏమంటారు పాస్టర్ గారు? ఇదిగో ఫోన్ చేసి వెళ్తారు, మాకు ప్రార్థించండి. ఏమైందా? దేవుడు తప్పక మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నీ హృదయంలో బాధ ఉంది నాకు తెలుసు అండి, నీకేదో చాలా నీ పరిస్థితులు బాగాలేవు నాకు తెలుసు. ఇదిగో నీవు ఎంతో ఆలోచనలో ఉన్నావు, నిద్రపట్టలేదు, అది కూడా మాకు తెలుసు. దేవుడు నాకు బయలుపరిచిండు. నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను, దేవుడు తప్పగా నీకు శాంతిని ఇస్తాడు. అబ్బా పాస్టర్ గారు శాంతిని ఇస్తాడని చెప్పి సైకలాజికల్గా ఆ రోజు రాత్రి పండుకుంటాం, నెక్స్ట్ డే 3,000 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తాం. ఆయన
మళ్ళా మరుసటి రోజు నుంచి అదే వచ్చేసింది. అందుకనే సేవకులు ఏం చేస్తున్నారు, వారి గాయములను పైపైనే చదువు చూడండి, 11 చూడండి దయచేసి. ఏం చేస్తారు, పైపైనే ఏదో మలాం ఇచ్చి పంపుతున్నారు అంతే. యాంటీబయాటిక్ కావాలి ఆడికి, ఏదో చిన్న యొక్క దగ్గు జలుబుకు మందు ఇచ్చి పంపుతుంటున్నారు. సర్జరీ కావాలి కానీ మందుతో బాగా ఎత్తుపోతుంటున్నారు. కానీ వీళ్ళకి కావాల్సిన సర్జరీ. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము మనకు చాలా తేటగా ఇక్కడ బోధిస్తుంది. కాబట్టి బోధకులు కూడా దేవునికి దూరం అయిపోయారు. సరే, ఇక నేను 9వ అధ్యాయానికి వచ్చేద్దామండి, నా సమయం అయిపోయింది. 9వ అధ్యాయానికి వచ్చేసరికి 23వ వచనంలో దయచేస్తాండి. 23వ వచనం, జ్ఞాని తన జ్ఞానమును బట్టి శౌర్యమును బట్టి కాలండి 3 విషయాలు చెప్తుంటున్నాడు. మొట్టమొదటి ఎవరండి, జ్ఞాని. నా బాగా తెలివి ఉంది, నాకు అది తెలుసు ఇది తెలుసు, జ్ఞాని. రెండవది ఎవరు చెప్తున్నారండి, శూరుడు, బలం ఉంది, ఎవడొస్తాడో చూస్తా, శౌరత్వం. మూడోది ఎవరండి, ధనం, ఐశ్వర్యం. నాకేం తక్కువ ఉందిలే, బాగుంది, నో ప్రాబ్లం, డబ్బులు. వీడేం చేస్తాడు, ఎవడేం చేస్తాడు, ఐఎమ్ క్వైట్ స్టేబుల్. వీళ్ళు ముగ్గురు కూడా దీంట్లో అతిశయించవద్దంటున్నారు. వాళ్ళు చెప్తున్నారు, మీరు దీంట్లో కాదండి మీరు అతిశయించవలసింది. నో 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 కానీ దేంట్లో అంటున్నాడు, ఇక్కడ సార్వభౌమ దేవుని మనకు చూపిస్తుంటున్నాడు. 24 వచ్చిన చదవండి. అతిశయించువాడు దేవుని బట్టే చాలండి. నీ జీవితము దేవుని యందు ఉండాలంటే అతిశయించుడి. మరలా చెప్తున్నాడు, నువ్వు ఎవరు ఎందు అతిశయించుడి, ప్రభువునందు అతిశయించుడి అని చెప్తున్నాడు. ఇక్కడ ఆ దేవుణ్ణి ఘనపరచడము, దేవునిని మహిమపరచడము, ఆయన దేని అందు జరుగుతున్నాడు, యెహోవా నేనే అని గ్రహించి. మొట్టమొదటి ఏంటండి, దేవుని గ్రహించి యేసు ప్రభు సంతోషకుడిగా అంగీకరించి. మీరు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, రక్షింపబడిన ఉన్నారో నాకు తెలియదు, ఎంతమంది నిజంగా మారు మనసు పొందిన ఉన్నారో నాకు తెలియదు. మీరు అనొచ్చు, ఏంది నేను మాట్లాడేది, 30 ఏళ్ళ నుంచి వస్తున్నాడు, 20 ఏళ్ళ నుంచి వస్తున్నాం, 10 ఏళ్ళ నుంచి వస్తున్నావు, నీలో మారు మనసు లేదు, లేదా కుట్టుకుంటూ పోయటానికి మాదిరి ఉన్నావు, కానీ చెప్పేది బాగున్నాడు, లేదు, సంథింగ్ రాంగ్, జబ్బు ఉంది నీకు, ఆత్మీయంలో దిగజారిపోతున్నావు నువ్వు. నీకు ప్రార్థన లేని నీ జీవితంలో, బైబిల్ లేని నీ జీవితంలో, నీ కుటుంబంలో ప్రేమ లేదు, దేవుని పట్ల విశ్వాసము విధేయత లేదు, ఏదో 4 డబ్బులు చూసి గర్వించిపోయావు, అతిశయించిపోతుంటున్నావు, లెక్కలేని స్థితి వచ్చేసింది. జాగ్రత్త, ఇంకా రక్షణ లేదు, మారు మనసు లేదు, నశించిపోతావు. అతిశయించువాడు దేవుని యొక్క జ్ఞానంలో అతిశయించాలి. ఇంకా ఏం చెప్తున్నాడు దాని కింద ఆయన, 9:24 అండి దయచేసి. యెహోవా నేను గ్రహించిన పరిశీలన తెలుసుకున్న బట్టి అతిశయింపాలను. ఏమండి భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించిన యెహోవాను నేనే. దేవుని ప్రేమలో అతిశయించాలి, దేవుని యొక్క న్యాయంలో అతిశయించాలి, దేవుని యొక్క నీతిలో మనం అతిశయించాలి. అతిశయించేవాడు ప్రభువునందు అతిశయించాలి. మన అతిశయం దేంట్లో ఉందండి, మీరు దేంట్లో అంటున్నారు? 3 విషయాలు చెప్పాడు. ఏంటి? జ్ఞానము, శౌర్యము, ధనము. ఇక్కడేం చెప్తుంటున్నాడు, దేవుని జ్ఞానము, దేవుని ప్రేమ, దేవుని తీర్పు, దేవుని యొక్క నీతి. దేంట్లో అతిశయిస్తున్నావు? రక్షణ పొందేవాను. ఈ మధ్య మన దేశంలోకి వందే భారత్ వచ్చింది కదా, వందే భారత్ ట్రైన్లు వచ్చాయి. మీరు ప్రయాణం చేశారో లేదో, నాకు కూడా రీసెంట్గా ఒకసారి ప్రయాణం చేసిన అవకాశం పెట్టాను. వందే భారత్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, వందే భారత్ ట్రైన్లో అనౌన్స్ చేస్తారు, తలుపులు మూయబడుతుంటున్నాయి, ద్వారం మూయబడుతుంటుంది, డోర్స్ విల్ బి క్లోజ్, డోర్ విల్ క్లోజ్ అని చెప్తారు. మనకేంది, పాతగా నిలబడి బండి పోతా ఉంటాడు, బాగా భద్రంగా పోయారా అది అని చెప్పి, అది అలవాటు, ఇక్కడ పాత అలవాటు మనదంతా. అట్లా పట్టుకొని బండి ప్లాట్ఫామ్ దాటిపోయేంత వరకు చెయ్యి ఊపుతూనే ఉంటాం అన్నట్టు కదా, అది అలవాటు.
కానీ వందే భారత్ ఏమంటారు? ధరలు మూవ్ ఇవ్వడను అంటారు. ఎంతమంది తెలియక ఏం చేసేవాళ్ళు? బయట నిలబడడం లేదు. బండి కదిలేటప్పుడు ఎక్కుదాం లేని అది విన్నా కూడా కేర్ చేసేవాళ్ళు కాదు. ద్వారం ఏమవుతుంది? ఆ డోరు టక్కున క్లోజ్ అయిపోతుంది. అది హైడ్రాలిక్ డోర్. క్లోజ్ అయితే నువ్వు తెరిస్తే దానికి ఛాన్స్, అది డ్రైవరే తెరచాలి, లేదు, ఛాన్స్ లేదు. చాలామంది తెలియక ఏం చేశారు? బయట నిలబడి అది పోతూ ఉంటే అరే చాలా ఉరుకుతా పరిగెత్తారు, ధర రెండుగా కొట్టి నట్టు కొట్టి ఎవడు తెలుసు చేత కదా, అయిపోయింది, డోర్ క్లోజ్. ఎందుకంటే ఇన్స్ట్రక్షన్ ఏం లేదు. టికెట్ కొన్నారు, ట్రైన్ స్టేషన్ వచ్చారు, సీట్ చూసుకున్నారు, బహుశా లగేజ్ కూడా లోపల పెట్టారు, అన్నీ చేశారు, చేయాల్సినవి చేశారు. కానీ బండి మిస్ అయిపోయింది. నీ జీవితం ఎలాగుందో ఒకసారి చూసుకో. గుడికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థనలు చేస్తుంటున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, డోర్ క్లోజ్ అయిపోతే ఎక్కడికి పోతావు నువ్వు? ఈరోజు మరణిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఈ దినమే దేవుడు కోలు. అందుకనే దేవుని వాక్యంలో చక్కగా చెప్పాడు. ఒక వచనం చదివి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం అది అనుకుంటాను. ఒక్క నిమిషం. ఇర్మియా గ్రంథము, లెట్స్ గో బ్యాక్ దేర్ క్విక్గా. 8వ అధ్యాయము 20వ వచనం చదివి దయచేసి. కోతకాలం గతించి ఉన్నది, జరిగిపోయాను. చాలండి, టైం అయిపోయింది, ఇంకా రక్షణ లేదు. నీ జీవితంలో కూడా రేపేమి జరుగునో నువ్వు ఎరగవు. రక్షణ ఉందా? యేసు ప్రభు దైవాది దేవుడు పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చి మన కొరకే కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఇది సువార్త. మన పాపులము నిత్య నరక పాత్రులమైన ఆయన మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని మన కొరకు అప్పగించి రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన మారు మనసుతో నా పాదాలకు వచ్చినట్టయితే, నువ్వు నిజమైన నన్ను అంగీకరించి నేను ఇచ్చిన ప్రణాళికలో నువ్వు ప్రవేశించినట్టయితే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను రక్షిస్తానంటున్నాడు. మన జీవితము మురికి గుడ్డల వంటిది. మనం చనిపోయిన స్థితిలో ఉన్న వారిని దేవుడు నిన్ను బ్రతికిస్తానంటున్నాడు. నిజంగా ప్రభుని అంగీకరించావా? డోర్ క్లోజ్ అయిపోతుంది ఒకరోజు. ఏ దినమో తెలియదుగా యేసు ప్రభుని రాతాడు. ఎందుకు నిర్లక్ష్యపరుస్తుంటున్నావు ప్రభుని అంగీకరించకుండా? ఇక్కడ వచ్చి కూర్చున్నంత మాత్రం సంతోషం, కానీ జీవితం ఎలాగుందో ఒకసారి పరీక్షించుకో. ఆ రక్షణ లేనట్టయితే రక్షణ మార్గంలోకి రావాలని ప్రభుట మనవి చేస్తుంటాం. క్రైస్తవులైన వారు, విశ్వాసం చెప్పుకునేవారు దేవుని అడుగుజాడలో నడుచుకుంటకు దేవుడు మనందరికీ సాయం చేయాలి. ఈ వాక్యం మీకే కాదు, నాకు కూడా దైవజనులకు ఇచ్చాడు, దేవుని ప్రజలకు ఇచ్చాడు. అవిధేయతలో మనం నడుచుకోకుండా దేవునికి నమ్మకంగా నడుచుకుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు.